ఏపీ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశమైంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు కార్మిక సంఘం నేతలు. రెండవ దశ ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. వచ్చే నెల 7, 8వ తేదీల్లో అన్ని డిపోల్లో బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తామన్నారు. జూలై 9 నుంచి 18 వరకు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు, 19, 20వ తేదీల్లో సంతకాలు సేకరించి కలెక్టర్ల ద్వారా సీఎం చంద్రబాబుకు పంపిస్తామన్నారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే కుట్రలను ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఆర్టీసీ జేఏసీ నాయకులు. రాష్ట్ర వ్యాప్తంగా 7, 8 అన్ని డిపోస్లో, నాన్ ఆపరేషన్ యూనిట్స్లో 128 డిపోలు, నాన్ ఆపరేషన్ యూనిట్స్లో ప్రతి సభ్యుడు ఇవాళ ఉన్నటువంటి దాదాపు 45-48 వేల మంది సభ్యులు ఇవాళ ప్రింటెడ్ బ్యాడ్జెస్ ఏదైతే సంస్థను కాపాడాలి, ప్రజలకు అవసరమైన బస్సులు పెంచాలి, విద్యుత్ బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేయాలనే ప్రధానమైన డిమాండ్స్తో ప్రింటెడ్ బ్యాడ్జెస్ ధరించి 2 రోజులు 7, 8 రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క నిరసన తెలియపరచాలని ఇందులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక రెండో అంశంగా ఇవాళ 9వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు, అంటే దాదాపు ఒక 10 రోజుల పీరియడ్ వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేట్ అనే పదంలోకి వెళ్ళనీయకుండా ప్రజాప్రతినిధులుగా దీన్ని కాపాడండి అనే ఉద్దేశంతో ఈ ఆర్టీసీ సంబంధించిన స్థితిగతులన్నీ వివరిస్తూ ఇవాళ ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలకు కానీ, మంత్రులకు కానీ, ఎమ్మెల్సీలకు కానీ ఇవాళ 10 రోజుల పీరియడ్లో వాళ్ళందరికీ కూడా మా యొక్క ఆందోళనను వెలిబుచ్చే విధంగా మా యొక్క ఏదైతే సిబ్బంది ఎదుర్కొన్నటువంటి ప్రజలకు అవసరమైనటువంటి అంశాలు అయితే ఉండే వారి దృష్టికి తీసుకెళ్లాలని కూడా ఇవాళ ఏదైతే నిర్ణయం చేయడం జరిగిందో అది 9 నుంచి 18 వరకు జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.